ఏ ముహూర్తాన మొదలు పెట్టారు? అన్ని అడ్డంకులే. ఇంకా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ బోనస్. పాన్ వరల్డ్ మూవీతో ఆస్కార్ లెవెల్లో సత్తా చుట్టిన ఈ టాలీవుడ్ టాప్ హీరో 6 ఏళ్ల తర్వాత సోలోగా వస్తూ ఉండటం. బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ ఈ సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేయటం. పెట్టిన పోస్టర్లు, విడుదలైన టీజర్లు, చేస్తున్న ప్రమోషన్లు, లీక్ అయిన మేకింగ్ వీడియోలు అన్నీ కలిసి ఈ సినిమాపై అంచనాల్ని ఆకాశానికి పెంచాయి. తీరా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ విడుదలైన టీజర్ బాలేదని, రిలీజ్ అయిన పాటకి సినిమాలో స్పేస్ లేదని, ఇదిగో వచ్చేస్తున్నామన్న ట్రైలర్ పత్తా లేకపోవటం, అసలు మూవీ మేకర్స్ నుండి వచ్చే అప్డేట్ ఏది కరెక్టా భగవంతుడా అని తలలు పట్టుకుంటున్నారు అభిమానులు. తాజాగా అట్టహాసంగా జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే కొద్ది నిమిషాల ముందు రద్దవటంతోనే హీరోనే మీడియా ముందుకొచ్చి మరీ క్షమాపణ కోరాల్సిన పరిస్థితి రావడంతో చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మా హీరో సినిమాకి ఇన్ని అడ్డంకుల దేవుడా అంటూ వాపోతున్నారంట అభిమానులు. ఇంతకీ ఏంటా సినిమా, ఎవరా హీరో తెలుసుకోవాలంటే వాచ్ ఇట్. దేవరా ఆచార్య అటల్ ప్లబ్ తర్వాత కొరటాల ఏ ముహూర్తాన మొదలు పెట్టాడో కానీ కాలం అస్సలు కలిసి రావట్లేదు. క్యూలో ఉన్న చాలా మంది డైరెక్టర్లని కాదని కొరటాలకి అవకాశం ఇచ్చిన మెగాస్టార్ కి సిద్ధవనం పాదకట్టమంటూ అద్భుతమైన డిజాస్టర్లు ఇచ్చాడు. దీంతో ఇక నెక్స్ట్ అవకాశం ఇచ్చే సాహసం ఎవరు చేస్తారా అని ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో జనతా గ్యారేజ్ లాంటి మెమరబుల్ ఇచ్చిన డైరెక్టర్ కి నేనున్నానంటూ యంగ్ టైగర్ కబురెట్టడంతో కొరటాల టైం బాగుందే అని అనుకున్నారు చాలా మంది. ఇక అతిలోక సుందరి శ్రీదేవి కూతురు బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా మొదటిసారి తెలుగులో నటించడం, ఈ మూవీతోనే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుండడం, ఇక తమిళ యువ సంగీత సంచలనం అనిరుద్ధ్ రవిచందర్ బాణీలు అందించనుండడం, సినిమా నిర్మాతగా ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయనే చెప్పాలి. అయితే కొరటాల కథని నమ్మిన మేకర్స్ ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కిస్తుండడం, కొరటాలని నమ్మిన ఎన్టీఆర్ ప్రాణం పెట్టి పనిచేయటం, అన్ని క్రాఫ్ట్ అద్భుతంగా కుదరటం, విడుదలైన పాటలు మంచి బజ్ ని క్రియేట్ చేయడంతో సినిమా ఎన్టీఆర్ కి మర్చిపోలేని విజయాన్ని అందిస్తుందన్న వార్తలు ఫిలిం సర్కిల్స్ లో గట్టిగానే వినిపించాయి. ఇక సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో మేకర్స్ నుండి విడుదలవుతున్న ఒక్కో అప్డేట్ తో సినిమా మెల్లగా ట్రోలింగ్ స్టఫ్ గా మారటం మొదలెట్టింది. టీజర్ విడుదలవ్వగానే సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్లు అని అర్థం కావడంతో కొంపదీసి ఇది మరో ఆంధ్రవాల అవ్వదు కదా అని కొందరు ఫ్యాన్స్ గొనుక్కుంటుంటే, దీని సంగతి తెలిసే సినిమా చేయాల్సిన బన్నీ బాబు సైలెంట్ గా సైడ్ అయ్యాడంటూ మరికొంతమంది కామెంట్స్ తో రెచ్చిపోయారు. ఇక తమిళ సంచలనం అనిరుద్ధ్ దావుదీ సాంగ్ ని బేస్ట్ సినిమాలోని పాటికి మక్కి దించేయడంతో ఇలాంటి కాపీ క్యాట్ కోసమా ఇన్ని కోట్లు తగలేసిందంటూ మరికొంతమంది అభిమానులు ఫైర్ అయ్యారు. సర్లే బీట్ బాగుంది కదా సర్దుకుపోతామని కూల్ అవుతున్న ఫ్యాన్స్ కి ఈ పాట సినిమాలో ఉండే అవకాశమే లేదోచ్చంటూ మరో వార్త వైరల్ కావడంతో విడుదల చేయడం దేనికి, ఎడిటింగ్ లో లేపేయడం దేనికంటూ ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయారట నందమూరి అభిమానులు. సర్లే ట్రైలర్ అన్నా త్వరగా రిలీజ్ చేయండి, పాత వాటిని మర్చిపోతామంటూ ఆశగా ఎదురు చూసిన ఫ్యాన్స్ ని ఇదిగో ఇప్పుడొస్తున్నాం అదిగో అప్పుడొస్తున్నామంటూ అంచనాలు పెంచేసి తీరిగ్గా వస్తామన్న టైంకి హ్యాండ్ ఇవ్వడంతో అసలు సినిమా అయినా అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా లేక పోస్ట్ పోన్ చేస్తారా అంటూ డిసప్పాయింట్మెంట్ లో మునిగిపోయారట సినీ లవర్స్. తాజాగా ఆదివారం జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల తాకిడికి సడన్ గా క్యాన్సిల్ అవడంతో భారీ అంచనాలున్న పాన్ ఇండియా మూవీకి ఇంతటి చీప్ ఆర్గనైజేషన్ ఏంటని ఫైర్ అయ్యారు టైగర్ ఫ్యాన్స్. అసలు అవుట్డోర్ లో చేయాల్సిన ఈవెంట్ ని ఇండోర్ లో ప్లాన్ చేయడమేంటని మండిపడుతున్నారు. ఇలా ఈవెంట్ అర్థాంతరంగా క్యాన్సిల్ కావడంతో హీరో ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తూ అభిమానులను ఉద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేయాల్సిన పరిస్థితి రావడంతో 6 ఏళ్ల తర్వాత సోలోగా వస్తున్న మా హీరో సినిమాకి ఇలాంటి పరిస్థితి ఏంట్రా బాబు అంటూ కొనుక్కుంటున్నారట తారక్ అభిమానులు. దీంతో టాలీవుడ్ ప్రెస్టీజియస్ ఫిలిం గా రూపొందుతున్న మా దేవరా సినిమాకి ఇన్ని అడ్డంకులేంట్రా దేవుడా, అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా, చెప్పిన సెప్టెంబర్ 27కే వస్తారా లేక మళ్లీ పోస్ట్ పోన్ చేసి షాక్ ఇస్తారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ విసురుతున్నారు అభిమానులు. చూడాలి మరి చెప్పిన సమయానికైనా వస్తారా లేక మరోసారి వస్తామంటూ చావు కబురు చల్లగా చెబుతారా. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి
దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. For more videos like this, subscribe Big TV channel.